వెల్కమ్ టు మీట్ న్యూస్. నేను ఇర్షాద్. ఈ రోజు ఈనాడు పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలపైన మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. చూసుకున్నట్టయితే కాళేశ్వరం బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల్లో నిధులు విడుదలలో ఇబ్బంది రానియం. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో 3 బ్యారేజ్లకు మరమ్మతులు వేగంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆనకట్టల భద్రతా పర్యవేక్షణ సంస్థ ఎన్డీఎస్ సూచనలు పాటిస్తూ వీలైనంత త్వరగా పనులు చేపట్టి పునరుద్ధరణ వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఆయన గురువారం జూబ్లీహిల్స్ లో తన నివాసంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాళేశ్వర బ్యారేజ్ల మరమ్మతుల కోసం ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని, ఏదైతే నేను కాళేశ్వర బ్యారేజ్ కోసం నిధులు విడుదల ఇబ్బంది రానివని నేను ఒక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారి నివాసంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఇక దాంట్లో ఎటువంటి నిధులకి కొరత లేకుండా, ఇబ్బంది లేకుండా కొంచెం దాన్ని మనం పునరుద్ధరణ చేసుకోవడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు ఎంత త్వరగా పనులు ప్రారంభించి ఎంత త్వరగా దాన్ని కంప్లీట్ చేసుకుంటే అంత మంచిదని. ఎందుకంటే ఇప్పుడు వేసవి కాలం కాబట్టి ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి, అక్కడ కూడా వాటర్ తక్కువ ఉంటుంది, ఆ పనులు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఈ 3 నెలల వ్యవధిలోనే మనం కంప్లీట్ చేసుకుని రాబోయేది వర్షాకాలం కాబట్టి ఆ వర్షాకాలంలో ఎటువంటి మరమ్మతులు చేయడానికి వీలు ఉండదు కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర. అందుకని ఇప్పుడు మనం ఈ టైంలోనే చేసుకుంటే కొంచెం వీలుగా ఉంటుంది. దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసినాం. ఆ నిధులు కూడా ఎలాంటి కొరత రానివ్వం. త్వరగా పనులు చేపట్టేందుకే ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం అని నేను సీఎం ముఖ్యమంత్రి వారి సొంత నివాసంలోని ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు. అలుసుగా తీసుకోవద్దు, కోర్టులతో ఆటలొద్దు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందే. ఒకటి పెండింగ్ లో ఉన్న వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి తేల్చి చెప్పిన హైకోర్టు. ఇంకా ఏదైతే అలుసుగా తీసుకోవద్దు, కోర్టులో ఆటలొద్దు, పదవి విరమణ చేసిన వారికి ఉద్యోగాల ప్రయోజనాలు పూర్తిగా చెల్లించాల్సిందని హైకోర్టు తీర్పు ఇచ్చింది. వాళ్ళు ఇంతవరకు పదవి బాధలు అయిపోయినా కూడా, వాళ్ళ కాలపరిమితి అయిపోయినా కూడా వాళ్ళకి రావాల్సిన మొత్తంలో ఇంకా రాలేక ఇబ్బంది పడుతున్నారు. దాని మీద ఒక హైకోర్టు అయితే ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. వివిధ ప్రభుత్వ శాఖలో పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, కమ్యూనికేషన్, గ్రాడ్యుటీ, అర్హత, సరెండర్ సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు ఏప్రిల్ 9లోగా చెల్లించాల్సిన ఆదేశాలను పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 737 మందికి చెల్లించామని ప్రభుత్వం చెబుతున్నా పరిష్కారమైన పిటిషన్లను చూస్తే 221 మాత్రమే ఉన్నాయని, టోకెన్లు జారీ అయినప్పటికీ పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదని చివరికి అవకాశం ఇస్తున్నామని, ఈలోగా పాక్షిక చెల్లింపులు కాకుండా పూర్తి స్థాయిలో చెల్లించే సృష్టించిందని ఒక పెండింగ్ లో ఉన్న బిల్లుని హైకోర్టు అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఎవరైతే పదవి విరమణ పొందిన వారికి వాళ్ళకి గ్రాడ్యుయేట్ కానీ, పెన్షన్లు కానీ, జీపీఎస్ కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకు సరైన సమయంలో చెల్లించాల్సిందే. లేకపోతే ఏం బాగుండదు అన్నట్టుగా ఒక హైకోర్టు అయితే మొత్తానికి అయితే ఒక విషయం చెప్పుకొచ్చింది. ఇక మరొక అంశం చూసుకున్నాం. బీఆర్ఎస్ లో చేరడం ఖాయం, ప్రజాహితం కోసమే ఈ నిర్ణయం. త్వరలోనే కేసీఆర్ని కలిసా జీవన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కలిసిన కేటీఆర్. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ను వీడడం మనసుని ఎంతో బాధ పెట్టింది. రాష్ట్ర ప్రజల కోసం బీఆర్ఎస్ లో చేరుతున్నానన్న విషయం తనకు అంత సంతోషాన్ని కలిగిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి చెందిన ఆ పార్టీ ముఖ్య నేతల జగిత్యాలు ఇక జీవన్ రెడ్డి శాలువా కప్పుతున్న కేటీఆర్ చేతుల్లో కుప్పల ఈశ్వర్, కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్ రావు. మొత్తానికి 5 నెలల నుంచి జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ అనుభవంతో 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ భుజాల మీద కాంగ్రెస్ జెండా కప్పుకుంటున్న నాయకుడు జీవన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఆయన ఏ పార్టీకి వెళ్ళలేదు, వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. ఎంతో అంటే సుదీర్ఘమైన అనుభవం. రాజశేఖర రెడ్డి గారితో కలిసి కూడా పనిచేశాడు. అంతకు ముందు నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా సీనియర్, చాలా అనుభవజ్ఞుడు. చాలా రాజకీయ పరిస్థితుల్లో ఎలాంటి క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్నా ఆయన అవన్నీ చూసుకుంటూ వచ్చిన సుదీర్ఘమైన అనుభవం గల నాయకుడు జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ ఆయనను వచ్చిన నాయకులు కానీ అక్కడ ఉన్న సీనియర్లు కానీ ఆయన ఇబ్బందికరంగా చూస్తూ ఉన్నారు. కాకపోతే ఆయనకు ఎలాంటి పదవులు కూడా ఆయనకు అనౌన్స్మెంట్ చేయలేక, ఇవ్వలేక ఆయనను కొంచెం ఇబ్బందికరంగా చూసుకున్నట్టున్నారు. సుదీర్ఘమైన నాయకుడికి ఆయన ఆలోచన, ఆయన అనుభవాలు తీసుకుంటే పార్టీకి ఇంకా కొంచెం మెరుగైన అవకాశం ఉండేది. అలాంటి నాయకుడిని కొంచెం చిన్న చూపు చూడడం వల్లనే ఆయన బయటకు వచ్చి ఎటు పోవాలి అని చాలా మంది ఆయనతో కూడా సంప్రదింపులు చేశారు. బీజేపీకి కూడా వెళ్ళాలనుకున్నారు ఒక ఆలోచన, బీఆర్ఎస్ లోకి వెళ్ళాలనుకున్నారు, లేదంటే మన ఏదైతే జాగృతి అధ్యక్షులు కవిత గారు పెట్టబోయే పార్టీలో కూడా వెళ్ళాలనుకున్నారు.
ఇవన్నీ కూడా వెళ్ళాలనుకున్నారు, కానీ ఎక్కడ ఏ సమావేశంలో కూడా పలానా పార్టీకి వెళ్తాను, పలానా పార్టీ నాయకులతో నేను కలిసి పనిచేస్తాను, కాంగ్రెస్ సుదీర్ఘమైన అక్కడ నేను ఎన్నో పనిచేసి వాళ్ళ ఆ పార్టీని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నాను ఎక్కడ చెప్పలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని, కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కొన్ని వ్యతిరేక కార్యకలాపాలను ఆయన బయటికి తీసుకురావడానికి ప్రధాన అంశంగా మారింది. సో ఆయన బాధ, ఆయన ఆవేదన, ఆయన ఆవేశంతో మొత్తానికైతే పార్టీని వీడారు. పార్టీని వీడిన తరంలో చాలా మంది కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అయినా కూడా ఆయన ఎక్కడ కూడా ఎవరు కూడా తలొగ్గలేదు. ఎందుకంటే ఆయనకి ఎంత ఇబ్బంది ఉంటే అంత నిర్ణయం తీసుకుంటాడు. ఎందుకంటే సుదీర్ఘమైన నాయకుడు, అంత అనుభవంతో కూడుకున్న నాయకుడు. కాంగ్రెస్ లో చివరి నుంచి కూడా మొదటి నుంచి చివరి దాకా ఆయన వెంట ఉండి ఎన్నో ఒడిదుడుకులను చూసినటువంటి నాయకుడు. ఇప్పుడు దాదాపుగా ఆయనకు 60 నుంచి 70 ఏళ్ళ వయసులో ఇలాంటి ఆలోచన తీసుకున్నారు. కొందరు వ్యతిరేకిస్తున్నారు, కొందరు స్వాగతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ధర్మపురి అరవింద్ కుమార్ గారుగా అరే ఈ టైంలో ఈ సమయంలో ఆయన వయసు రీతి ఆలోచన చేసుకొని జీవన్ రెడ్డి గారు ఒక మరి పునరాలోచన చేసి ఉండాల్సింది. ఈ టైంలో పార్టీ మారి ఇబ్బందికరంగా ఉంది. పార్టీ మారడంతో పాటు బీఆర్ఎస్ లోకి వెళ్ళడం కూడా ఆయన కొంచెం ఆయన మీద కొంచెం వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో మొత్తానికి ఎట్టకేలకి ఏదైతే కేటీఆర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి జరిపిన చర్చలు ఎలాంటి భరోసా ఇచ్చారు, బీఆర్ఎస్ లో చేరితే ఎలాంటి పదవులు దక్కపోతున్నవి, అంటే ఆయనకి ఎలాంటి గౌరవం ఇవ్వబోతున్నారు, ఎలాంటి హోదా ఇవ్వబోతున్నారు ఏంటి అనేది కూడా ఆయన బలంగా ఒక ఆలోచన విధానాన్ని అయితే కేటీఆర్ గారు ఆయన దగ్గరకు తీసుకెళ్లి మొత్తానికి బయటకు వచ్చి కార్యకర్తల మధ్యలో కూడా ఆయనను నాకు శాల్వ కప్పి పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తున్నాము, త్వరలోనే పార్టీలో ఎప్పుడు చేరుతాను, కేసీఆర్ గారి సమక్షంలోనే కేసీఆర్ దగ్గరనే ఆయన చేరాలని బలంగా నిర్ణయించుకున్నారు. సో ఈ లెక్కన అంటే రాబోయే ఎన్నికలకు, రాబోయే ప్రచారానికి, రాబోయే ఈ రంగంలోకి ఇప్పుడు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి గారు చేరడం మళ్ళొక ఊపునిచ్చిందా కార్యకర్తలోకి. ఎందుకంటే బలమైన నాయకుడు, మంచి అనుభవం గల నాయకుడు. సో ఇప్పటికే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బలంగా అధికార పార్టీని ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇప్పుడు మనకు కాంగ్రెస్ నుంచి బలమైన నాయకుడు వచ్చి బీఆర్ఎస్ లో కలవడంపై అసలు కేసీఆర్ గారి వ్యూహాల్లో ఇదొక వ్యూహమా, లేకపోతే కేటీఆర్ గారి వ్యూహాల్లో ఇదొక వ్యూహమా, లేకపోతే హరీష్ రావు గారు వ్యూహాలు ఇదొక వ్యూహమా? ఈ వ్యూహాలు అంటే కేసీఆర్ గారు ఉన్నంత అనుభవం జీవన్ రెడ్డి గారు, ఇలాంటి నాయకులు ఒకటైతే ఇంకేమన్నా ఉంటుందా? సో ఇంకో నాయకుడు కూడా బీజేపీలో బలంగా పనిచేస్తూ ఈటెల రాజేందర్ గారు కూడా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నాయకులతో బలంగా వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ప్రజా పాలన కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజలకు ప్రకటించిన నిధుల కోసం ఇంతవరకు ఇక్కడ కూడా చేయలేదు. మన మూసీ నదిలో జరుగుతున్నటువంటి అక్రమ కూల్చడాలను కూడా ఆయన బలంగా వ్యతిరేకించారు. అట్లాగే బడుగు బలైన వర్గాల బీసీల కోసం కూడా బలంగా ఆయన గొంతు వినిపించారు. 42% బీసీల కేటాయిస్తామని ఎక్కడ కూడా కేటాయించలేదు. సో ఇక అంటే ఈటెల రాజేందర్ గారు కూడా సో మొత్తానికి పార్టీలో ఉంటూ పార్టీ నాయకులని బలంగా ఆయన వ్యతిరేకిస్తూ వస్తారు. ఆయన కూడా కొన్ని మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి, ఈటెల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నాడా, కేసీఆర్ గారితో కలిసి పనిచేయబోతున్నాడా? ఎందుకంటే కొన్ని తరుణంలో బీజేపీలో ఉంటూ మా బాస్ కేసీఆర్ గారు అని పలుసార్లు ఆయన అన్నాడు. మా బాస్ ఏదంటే అదే అట్లా అన్నట్టుగా. ఒక పార్టీలో ఉంటూ ఇంకో పార్టీ నాయకత్వాన్ని ఎట్లా పొగుడతారు? అసలు అది ఎక్కడ ఉండదు. సో ఒకవేళ వెళ్ళాలనే ఆలోచన ఉంటేనే ఆ మాట అంటాడు మా బాస్ కేసీఆర్. ఆయన ఆ రోజు ఎట్లా చేయమంటే ఆ విధంగా చేసుకుంటూ, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఆయన కూడా కొన్ని నోటీసులు వచ్చినాయి. ఎందుకంటే అందులో కొన్ని అక్రమాలు జరిగినాయి, దాని మీద ఈయనకు విచారణకు హాజరైండు. ఆ సమయంలో మా బాస్ కేసీఆర్ ఆయన ఏం చేయమంటే అది చేసినాం అన్నట్టుగా కూడా కొన్ని వేదికల మీద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ కి వెళ్ళబోతున్నాడా, అది కూడా చూడబోతున్నామా? కొన్ని ఆలోచనల విధానంలో కొందరు ఇప్పటికే చాలా రాజకీయ విశ్లేషకులు అనలిస్టులు చెప్తా ఉన్నారు ఈటెల రాజేందర్ కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే గతంలో అక్కడే ఉన్నాడు, పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం ఆయన ఎన్నో ఉద్యమాలు, ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేస్తారు. కేసీఆర్ గారికి అక్కడ బలంగా ఉన్నాడు. సో ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి కూడా కొనసాగారు. సో అలాంటి నాయకుడు మళ్ళీ తిరిగి బీఆర్ఎస్కి వెళ్ళకపోవడం అంటే సో ఓ రకంగా జీవన్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఖరారైంది. ఇక కేసీఆర్ గారి సమక్షంలో ఆయన కలవబోతున్నాడు. ఈటెల రాజేందర్ కూడా అదే బాటలో నడవబోతున్నాడా అంటే కొన్ని చెప్పాలి. మరో అంశం చూస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోని గొల్లపల్లి రిజర్వాయర్ కమనీయం, గొల్లపల్లి రిజర్వాయర్ కట్టనీయం, కమిషన్ల కోసం రైతుల వస్తువులు తీసుకోవద్దు, దీక్ష విరమింపజేసిన బీఆర్ఎస్ నేత హరీష్ రావు. పొంగులేటి కాదు పొంగులూటి అంటే లూటి చేస్తారు కదా, అట్లా పొంగులేటిని విమర్శన. ఇక వనపర్తి చూస్తుంటే
కమిషన్లు కాంట్రాక్టుల కోసం రైతుల ముసురు తీసుకోవద్దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లిలో జలాశయం నిర్మాణానికి వ్యతిరేకంగా 102 రోజులు దీక్ష చేస్తున్న రైతులకు ఆయన నిమ్మరసం తాగించి విరమింపజేశారు. గురువారం వనపర్తి జిల్లాకు చేరుకున్న హరీష్ రావు ఎట్టి పరిస్థితుల్లో గొల్లపల్లి రిజర్వాయర్ను కట్టనీయము, అది కడితే చాలా గ్రామాలు, చాలా పంటలు, అక్కడ చాలా పొలాలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. పొంగులేటి కాదు, లూటి చేయడానికి పొంగులేటి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాదాపు అక్కడ 102 రోజుల నుంచి కూడా దీక్షలు చేస్తున్నారు. ఆ దీక్షకు ఈ ప్రతిపక్షంలో ఉన్న హరీష్ రావు గారు వచ్చి వాళ్ళకు నిమ్మరసం ఇచ్చి ప్రభుత్వాన్ని మీద కొన్ని ఆయన వ్యాఖ్యలు చేశారు చాలా సీరియస్ గా. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అడ్డంకులు తీసుకొచ్చినా, ఎన్ని పర్మిషన్లు ఇచ్చినా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ ప్రాజెక్టు కట్టనీయం. ఇక్కడ ఉన్న పేదల కోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం, ఎన్ని రోజులన్నా ఇక్కడ ఇలాంటి నిరసన కార్యక్రమాలు తీసుకెళ్లి అవసరమైతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గొల్లపల్లి రిజర్వాయర్ని మేము ముందుకు తీసుకెళ్లి దీన్ని కట్టనీయకుండా మేము అడ్డుకుంటామని హరీష్ రావు గారు చెప్పారు. సో ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేస్తుంది? సో మొత్తానికి చూడాలి. మరో అంశానికి వెళ్తే విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర భవిష్యత్తుకు రాష్ట్ర భవిష్యత్తుకు భావించే ప్రజాప్రభుత్వంలో విద్యాశాఖకు దాదాపు 13.50% నిధులు కేటాయించి వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో గురువారం పాఠశాల ఆవరణలో విద్యార్థులకు అమ్మో ఫౌండేషన్ ద్వారా ఆయన సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల విద్యార్థులకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. మా ప్రజాపాలనలో డైట్ కాస్మెటిక్స్ ఛార్జీలు పెంచాం. చూసుకున్నట్లయితే మానవ వనరులు తీర్చిదిద్దేందుకే ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విద్యార్థులకు సమయం ఎంత విలువైందో దాన్ని ఆదా చేయడంతో పాటు శ్రమ ఉండకూడదనే ఉద్దేశంతో సైకిల్ అందిస్తున్నాం అని భట్టి విక్రమార్క తెలిపారు. కలెక్టర్ అనుదీపు దూరశెట్టి గడ్డంగుల సంస్థ చైర్మన్ గుడ్డంగులు అదే ఏదేమైనా సరే గత ప్రభుత్వం విద్యార్థులకు మేము ఎటువంటి చేయలేదని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని ఇప్పటికే ఒక ప్రతిష్టాత్మకంగా విద్యా వైద్యం మీద చాలా ఇలా ఫోకస్ చేశారు. సో అదే తరుణంలోని నిన్న ఖమ్మం అంటే వీళ్ళ సొంత ప్రాంతంలోని విద్యార్థులకు సైకిళ్ళు ఒక ఫౌండేషన్ ద్వారా ఆ సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం చేశారు. సో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి చాలా వరకు విద్యార్థులకు బలోపేతం చేయడానికి మేము ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లి ఏదైతే విద్యార్థులతోని వాళ్ళు కష్టపడి చదువుతున్న విద్యకు వాళ్ళు ఇంకా మరింత మేము ప్రోత్సాహకరంగా ఉంటుందని భట్టి విక్రమార్క గారు చెప్పారు. మరో అంశం చూద్దాం. ఇక్కడ చూసినాం 8 మంది విద్యార్థులకు 6 ఉపాధ్యాయులు, అంటే విద్యార్థుల కన్నా ఉపాధ్యాయులే ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి లక్షల్లో ఉంటాయి జీతాలు. ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్నారు. ఉపాధ్యాయులకు 8 మంది విద్యార్థులకు 6 ఉపాధ్యాయులు అంట. సర్కారు బడుల్లో సాధారణంగా ఉపాధ్యాయులు తక్కువ, విద్యార్థులు ఎక్కువగా ఉండడం ఆనవాయితీగా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఇక్కడ 6వ తరగతిలో 1, 7లో 2, 8లో 3, 9లో 2 మాత్రమే ఉన్నారు. వీరికి బోధించడానికి 6 ఉపాధ్యాయులు ఉండడం విశేషం. టీచర్లు నిత్యం బడికి వస్తున్నా ఉన్న కొద్దిపాటి పిల్లలు సక్రమంగా పాఠశాలకు రావడం లేదు. ప్రీమియర్ సమయంలో 6 ఉపాధ్యాయులు హాజరు కాక విద్యార్థులు 3 వచ్చారు. గ్రామంలో 6 నుంచి 10 వరకు చదివే విద్యార్థులకు మొత్తం 36 మంది ఉండగా 18 మంది ఆదర్శ పాఠశాలకు, మరో 10 మంది వివిధ ప్రాంతాల్లో చదువుకుంటున్నట్లు ప్రధాన ఉపాధ్యాయులు వెంకరెడ్డి తెలిపారు. మరోవైపు ఇదే జిల్లా ఏదైనా ప్రభుత్వ పాఠశాలలో ఇది జరుగుతున్నది. 8 మంది విద్యార్థులకు 6 ఉపాధ్యాయులు అంటే ఒక దగ్గర స్టూడెంట్స్ ఉంటే టీచర్లు ఉంటే స్టూడెంట్స్ ఉండరు. అలాంటి స్కూల్లే గతంలో చూసుకున్నట్టయితే మూతపడి అక్కడ ఉన్న స్కూల్ విద్యార్థులు, అక్కడ ఉన్న టీచర్స్ వేరే స్కూల్కి బదిలీ చేయబోయింది. అట్లా ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో మనకు మూతపడ్డాయి. సో ఇప్పుడైనా కొంచెం ప్రభుత్వం ఆలోచించి ఈ 8 మంది విద్యార్థులకు 6 ఉపాధ్యాయులు వీళ్ళని బదిలీ చేసి మంచి ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. చిత్తు కాగితాలు, పాస్బుక్ జిరాక్సులు అప్లోడ్ చేసిన ఖర్చులకు ఆధారంగా ఈ గ్రామ్ స్వరాజ్ పోర్టల్లోకి నాగర్ కర్నూలు జిల్లా పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం విచారణకు ఆదేశం. పంచాయతీ కార్యదర్శుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమైంది. గ్రామాలు ఇచ్చిన నిధుల వినియోగంపై పారదర్శకతను జవాబు ఉండాలనే ఉద్దేశంతో అధికారులు ఈ గ్రామ్ స్వరాజ్ అనే వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చి అందులో చిత్తు కాగితాలు, పాస్పోర్ట్ సైజులు వంటివి అప్లోడ్ చేశారు. వాస్తవానికి పౌరులు కూడా తమ గ్రామ పంచాయతీలు చేపట్టిన పనులు, దానికి ఆయన ఖర్చు వివరాలు ఎప్పుడైనా ఆన్లైన్లో చూసి తెలుసుకోవచ్చని, దీని ద్వారా నిధులు దుర్వినియోగం కాకుండా ఉంటాయనే ఉద్దేశంతో ఇది రూపుదిద్దుకుంటుంది. కొందరు కార్యదర్శులు చేసిన ఖర్చులకు సంబంధించిన అనుమతి పత్రాలు, ఎంపీ రికార్డు వంటివి కాకుండా చిత్తు కాగితాలు, పాస్బుక్ జిరాక్సులు, ఆస్తి ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అప్లోడ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఈ
పోర్టల్లో ఈ వివరాలు చూసిన కొందరు విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నిధులు వినియోగంపై జిల్లాలో అన్ని పంచాయతీ రికార్డులో బిల్లులు పరిశీలించాలని ఎంపీఓలకు డిపిఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఇక చూసుకున్నట్టయితే వీళ్ళ నిర్వాహకం చూడండి, చిత్తు కాగితాలు పాస్బుక్లు జిరాక్స్లు అప్లోడ్ చేశారంట. ప్రభుత్వం సొమ్ము మొత్తం తినేసి అనవసరమైన పోర్టల్లోకి అనవసరమైన విషయాలను తీసుకెళ్లి వాళ్ళు అప్లోడ్ చేసుకున్నట్టుంటే అక్కడ అధికారులు పైన అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద వెంబడి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మరి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు. ఇక మనిషి ప్రకృతితో మమేకం కావాలి. రాష్ట్రపతి మనిషి అధిక లాభంతో విలువలను మర్చిపోతున్నాడు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తం చేశారు. పంచభూతాల నుంచి పుట్టి చివరికి భూమిలో కలిసే మనిషి ప్రకృతితో మమేకమై జీవించడం అలవాటు చేసుకోవాలని సూచించారు. భూమి పచ్చగా ఉంటేనే జీవనం వికసిస్తుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దురాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలతో కలిసి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ వృక్షభేదం 2.0 పుస్తకాన్ని అందజేశారు. ఏదైతే భూమి పచ్చగా ఉంటేనే భవిష్యత్తు బాగుంటుంది. మనిషి ఎప్పటికైనా సరే ఈ ప్రకృతిని మనం అందులో మమేకమైపోవాలి, ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతిని మనం ఒక భాగమైపోవాలి. చాలా వరకు మొక్కలు అంటే చెట్లను కొట్టేస్తున్నాం. ఆ చెట్లు కొట్టేసాల్సిన పరిస్థితి వస్తే ఆ చెట్టు ప్లేస్లో 10 మొక్కలు నాటాలి. ఆ 10 మొక్కలని ఆలన పాలన చూసుకుంటూ అది దాన్ని పెరగడానికి కూడా మనం దోహదపడాలి. ఏదైతే పర్యావరణం, ప్రకృతి, సమాజం, భూమి ఇవన్నీ పంచభూతాలతో మనం ఎప్పుడైతే మనం ప్రయాణం చేస్తుంటామో ఆ పంచభూతాలకు అందులో మనం మమేకైపోవాలని ఏదైతే మనకు రాష్ట్రపతి గారు ఒక పిలుపునిచ్చారు. దానికి మనకు బీఆర్ఎస్ సురేష్ రెడ్డి గారు, జోగినపల్లి సంతోష్ కుమార్ గారు చాలా మంది కలిశారు. ఇంకా ఆ మరో అంశం చూసుకున్నట్టయితే బిల్లుకు పేరు మార్పునకు లంచం. వెరీ గుడ్. ఏసీబీకి చిక్కిన 3 అవినీతి పరులు. ఇది కామనే. ఏసీబీలకు రోజు 2-3 దొరుకుతారు. అవినీతి అధికారులంత వరకు ఇదే ఉంటుంది. ఇక చూసుకుంటే డిస్ట్రిక్ట్ వార్తలు చూసుకుంటే మనకు అంగన్వాడీల పర్యవేక్షణ కమిటీ ఇది. నాగర్కర్నూలు గ్రామం అంగన్వాడీ కేంద్రాల పనితీరు బాగుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో అంగన్వాడీ స్థాయి పర్యవేక్షణ సహాయక కమిటీలను కొనసాగించడంతో పాటు కేంద్రాల బాధ్యతలను స్థానిక సర్పంచులకు అప్పగించింది. గ్రామంలోని చిన్నారుల గర్భిణుల ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం సేవలు, పూర్వ ప్రాథమిక వంటి కార్యక్రమాలను మరింత బాగా అమలు చేసి కేంద్రాలను బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేసింది. పట్టణంలో అంగన్వాడీ కేంద్రాలకు ఏదైతే అంగన్వాడీ పర్యవేక్షణకు కమిటీలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొన్న ఒక వార్త చూసుకున్నట్టయితే అంగన్వాడీలో చెప్తున్న టీచర్లకు ట్యాపులు ఇచ్చారు. అంటే అక్కడ పిల్లలు ఎంతమంది వస్తున్నారు, ఎలాంటి ఫుడ్ ఇస్తున్నాం, వాళ్ళ ఎదుగుదల వెళ్ళింది, వాళ్ళ పోషకాహారం ఏంటిది, వాళ్ళు ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎంతమంది వీళ్ళు ఆబ్సెంట్ అయ్యారు, వాళ్ళకు ఎన్ని ఎగ్స్ వచ్చినాయి, ఎంత వరకు మనం ఫుడ్ వాళ్ళకు డెలివరీ చేస్తున్నాము, ఇంకోటి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ మనం అది చేస్తున్నాము, గ్రామంలో ఎంతమంది పిల్లలు ఉన్నారో ఆ ఎంతమంది పిల్లలు అంగన్వాడీ సెంటర్లకు వస్తున్నారు, మిడ్ డే అంటే మార్నింగ్ టిఫిన్, లంచ్ ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసుకోవడానికి ప్రభుత్వం ఒక కమిటీ చేసింది. ఆ కమిటీ మీదనే ఒక ఆలోచన ముందుకెళ్తా ఉన్నారు. సో ఇక పాలమూరు రంగారెడ్డి మేము పూర్తి చేస్తాం, 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇక ఇందాక చదివిన వార్తనే, పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ గతంలో పేర్లు మార్చి పెండింగ్ లో పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించి పాలమూరును శస్త్రశామలం చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేయకుండానే కొత్తవి నిర్మించడం వల్ల డబ్బు వృధా అని విమర్శించారు. వనపర్తి జిల్లా ఏదుల మండలం గొల్లపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఆయన మాట్లాడుతూ తుమ్మెల లిఫ్ట్ ఇరిగేషన్ కు 9 నెలలు పూర్తి చేసిన ఆర్టీఎస్ ఆయకట్టకు నీరిచ్చామని చెప్పారు. కల్వకుర్తి ప్రాజెక్టు వనపర్తి జిల్లాకు 1,00,000 ఎకరాలకు నీరు పారించమని, కిల్లగనపురం బుద్ధారం కాలువలు పూర్తి చేశామన్నారు. ఏదుల వద్ద ఓటిత్తు నిర్మించి ఉందని, అక్కడ స్టీరింగ్ తప్పితే నీరు ఇక ఉప్పరిపల్లి చాలా వరకు నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా నీరిచ్చే ప్రయత్నం చేసింది, ఎన్నో ఆయకట్టలు వేసింది, ఎన్నో చెక్ డ్యామ్లు కట్టింది, ఎన్నో పంట పొలాల అంటే కాలువలకు నీళ్లు తీసుకొచ్చి ఈరోజు నిజంగా 3 పంటలు పండుతున్నాయంటే మనం కూడా అప్పుడు అంటే మన ట్యాగ్ లైన్ కూడా నీళ్లు, నిధులు, నియామకాలు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఈ 3 ముఖ్యంగా మనం దీని మీదనే ఉన్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ళు అయితే వచ్చినాయి, పంటలు అయితే పండుతున్నాయి. రైతులైతే ఆ కాలంలో దాదాపు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ముందుకైతే సంవత్సరానికి ఒక పంట వేసుకోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు నీరు అయితే మనకు పుష్కలంగా ఉంది. 3 పంటలు వేస్తున్న సందర్భం కూడా ఉంది. అత్యధికంగా వడ్లు పండించి
బియ్యాన్ని కూడా తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. కూరగాయలు అట్లే ఏదైతే ఇంకా పాలమూరు రంగారెడ్డి మేమే పూర్తి చేస్తాం, 12 లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. మాజీ మంత్రి హరీష్ రావు గారు నిన్న జరిగినటువంటి వనపర్తి దగ్గర గొల్లపల్లి రిజర్వాయర్ను మేము దాన్ని ఎట్టి పరిస్థితులు కూడా ముందుకు తీసుకెళ్ళని అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఇక మొత్తానికి ఇదండి ఏదైతే ఈరోజు మనకు ఇంకా జిల్లా వార్తలు కావచ్చు, స్టేట్ వార్తలు కావచ్చు, మొత్తానికి ఇదండి చూస్తూనే ఉన్న మీటింగ్స్. మరో అంశంతో రేపు మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.